అసలు జ్ఞానవంతులు ఎవరు? మనం అనుకుంటాము ఎక్కువ చదువుకున్న వాళ్ళే జ్ఞానవంతులని. కానీ ఒక మనిషి యొక్క వినయములో జ్ఞానము దాగి ఉంది. చదువులో కాదు కానీ వినయములో జ్ఞానము కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ మాట్లాడటంలో కాదు కానీ వినటంలో జ్ఞానము మొదలవుతుంది. ఎవరు అసలు జ్ఞానవంతులు? ఎక్కువగా వాదించేవారా? ప్రతి మాటకు స్పందించేవారా? ఎక్కువగా మాట్లాడేవారా? తమ యొక్క గొప్పతనాన్ని చూపించుకునేవారా? ఎవరు అసలైన జ్ఞానవంతులు అంటే మనం ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన వాగ్దానంలో నుంచి చూద్దామండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనము. మాట ఏమియో లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనంగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నేను నీకు జ్ఞానము బోధించెదను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నేను నీకు జ్ఞానము బోధించెదను. ఎవరు జ్ఞానవంతులంటే దేవుని యొక్క మాటకు చెవియొగ్గిన వారే. చెవియొగ్గి దేవుని యొక్క మాట ఆలకించి ఆయన ఆజ్ఞలేమిటో ఆయన చిత్తమేమిటో ఎరిగి మనము వాక్యానుసారంగా జీవించటమే అసలైన జ్ఞానవంతుల యొక్క లక్షణం. దేవుడు అంటున్నారు, నేను నీకు జ్ఞానము బోధిస్తాను. అయితే దేవుడు ముందుగా అంటున్నారు, నీవు మౌనంగా ఉండుము అంటున్నారు. దేవుడు అసలు ఏమి చెప్తున్నారు? ఆయన చిత్తం ఏమిటి? ఏ విధంగా మనల్ని జీవించమంటున్నారు అన్నది మనము మౌనంగా ఉండి వినాలి. విన్నప్పుడు దేవుడు ఏమి చెప్తున్నారో ఆ విధంగా మనము జీవించినప్పుడు, వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు అసలైన జ్ఞానవంతులు. అయితే ఈ లోకం చెప్తుంది ఎక్కువగా మాట్లాడేవారే జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళని. కానీ దేవుని వాక్యము చెప్తుంది ఎవరైతే మౌనంగా ఉండి వింటారో వారే జ్ఞానవంతులు. కొంచెమంది అసలు చదువుకోకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క మాటల్లో, ప్రవర్తనలో, వినయంలో వారి యొక్క జ్ఞానము కనబడుతుంది. జ్ఞానవంతులు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా వాదించరు, మేమేంటో అని వారి యొక్క గొప్పతనాన్ని చూపించుకోరు. వారు ప్రతి మాటకి స్పందించరు, కానీ సరి అయిన మాట కోసం కనిపెడతారు. అంతేకాకుండా గొప్పగా జీవిస్తారు, గొప్పతనాన్ని చూపించుకోరు. ఆ విధంగా జీవించిన వారు అసలైన జ్ఞానవంతులు. మన జీవితంలో అనుకుంటాము కొన్నిసార్లు సమాధానం లేదు అని. అయితే దేవుడు నేను చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, దేవుడు మౌనంగా ఉన్నాడు, అందుకే నాకు సమాధానం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మౌనంగా ఉండటం వల్ల కాదు, కానీ మనము మౌనంగా ఉండే దేవుని యొక్క మాటకు లోబడకపోవటం వల్లే మన కుటుంబాల్లో, మన జీవితంలో అసమాధానం. కాబట్టి మనము దేవుని యొక్క మాటకు లోబడదామండి. దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో, ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఆజ్ఞలు ఏమిటో మనము వాటిని అనుసరించి మనము దేవుడిచ్చే జ్ఞానమును పొందుకొని జ్ఞానవంతులుగా జీవిద్దామండి. దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు అంటున్నారు, నేను నీకు జ్ఞానము బోధించేదను. కాబట్టి మనం మౌనంగా ఉందామండి. దేవుడు ఏమి చెప్తున్నారో ఆలకిద్దాము, దేవుడిచ్చే జ్ఞానమును మనం పొందుకుందాము. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రే చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఎక్కివంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలు పాలుభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలు ఎవరైతే దేవా తండ్రి అనారోగ్యంతో ఉన్నారో అయ్యా, సంపూర్ణ స్వస్థత, విడుదల దయచండి. మంచి ఆరోగ్యం చేత నింపండి తండ్రి. అయ్యా, మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకు యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థనలు పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.